ఓం అరుణాచల. నమస్తే అందరికీ. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఒక 2 years బ్యాకే చేశాను. బట్ అయితే అందులో నుంచి మనం చేశాను అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ పెట్టడము, ఏదో పిల్లల మెమరీస్ అనేటివి చూసుకోవచ్చు కదా, ఎక్కడ పోవు కదా, మొబైల్లోనే ఉంటే అవి స్టోరేజ్ అని మళ్ళీ డిలీట్ చేయడం అని. ఒక్కొక్కసారి నా మొబైల్ మిస్ అయిపోయింది అనమాట. ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ కూడా బృందావి, అంటే బృందా అంటే నా పెద్ద కూతురు, షణ్ముఖ చిన్నోడు అయితే 9 years పాప, 3 years బాబు ఉన్నారు నాకు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి తెలియాలని ఈ విషయం చెప్తున్నాను. సో అయితే ఇలాగ మెమరీస్ షేర్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశం మీద ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అందులోనూ నేను కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్న తర్వాత ఆ ఇంట్లో ప్రతి మెమరీని కూడా దాన్ని పదిలంగా దాచుకోవాలి అనే ఉద్దేశం మీద కూడా ఇంకొకటి. అందులోనూ ఆధ్యాత్మికంగా ఏదైనా నేను చేసేటప్పుడు దాన్ని ఒక వీడియో రూపంలో తీసి మనం జ్ఞాపకంగా పెట్టుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశం మీద మెయిన్ పర్పస్ అయితే ఆధ్యాత్మికంగా ఈ జీవితాన్ని గడపాలి అనే ఇంటెన్షన్ మీద ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఒక లెక్చరర్ని, 2013 నుంచి కూడా 2022 వరకు కూడా యాజ్ ఏ లెక్చరర్, కెమిస్ట్రీ లెక్చరర్ నేను వర్క్ చేశాను. సో అయితే నాకున్నటువంటి టైమింగ్స్ ప్రకారము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో గడపడము, ఈ వర్క్స్తో ఇలాగ టైం సరిపోవట్లేదు. ఆధ్యాత్మికంగా మనం అంటూ ఒక ఛానల్ పెట్టుకుంటే అందులో కొంచెం టైం అనేది గడపచ్చు, మనము ఇంకొక మెట్టు పైకి ఎక్కడానికి వీలు అవుతుంది అనే ఉద్దేశం మీద ఈ ఛానల్ అయితే, మీరు డిస్క్రిప్షన్ ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. బట్ అయితే పోను ఏంటంటే ఈ మధ్య రీసెంట్గానే ఒక 1 month 2 months నుంచి కూడా కుకింగ్ వీడియోస్ అనేటివి పెట్టడము. సో మీకు ఇందులో పిల్లలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, కుకింగ్ పర్పస్ కావచ్చు, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు కావచ్చు, ఇలాంటివి ప్రతిదీ వ్లాగ్స్ రూపంలో ఈ ఛానల్లో అయితే అందించడం అనేది జరుగుతుంది. సో తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.